ఇదిగో రత్తపోయి మెమ్మ పిలుస్తుంది. అమ్మా అమ్మా చాలా తెలివైన వారే, ఏమో అనుకున్నాను కానీ వాస్తవ వ్యాపారం చేసిన మన దగ్గర ఎవరు బాగుంటుందని వేలంలో నాకు అనిపించలేనని వచ్చినది మొదలు ఒక అడిగేది. కొత్తసారి కడకు వచ్చినప్పుడు కోడెగాటకు పుట్టుకున్నలో ఇది మయ్యా బాగా సంగీతం నేర్చుకున్నాడు. మయ్య తెలవాదాం నేర్చుకున్నాడు. జనాన్ని నిలబడిచేవాడు కాదు. గుళ్ళో కూర్చొని భజన చేస్తే ఇంక మయ్య పాటలు పోయి పేరెక్కి మయ్యది కొద్దిగా బరువు ఎక్కువ సంగీతం బరువు. మయ్య కింద నుంచి వస్తాడండి వారు. అవునే అదేనండి. శుద్ధితో కూడా పని లేదు. మైకి శుద్ధితో కూడా పని లేదండి. శుద్ధితో పనే ఎక్కడ అక్కడ పాడతాను. మనకెందుకు ఏమండి, మీరు కలిమిలో లోటు అయిన వారు పోటీకి పడిగెత్తాం. మరి గాజురాల ఉంగరాలు ధరించినారేంటండి? గాజురాలు ఎవడన్నా ఎవరో చాటు తిన్నగా కనపడక నేనే అన్నాను. ఎంత మాట అన్నారో తెలుసా? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ చేయండి. మాకు మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా, గోల్డ్ కాటికి రాళ్ళు ఎంత బాగున్నాయో. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ రాళ్ళు. మరి రాళ్ళ పేరేంటి చెప్పరు? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, చెంపు, వంపు, సొంపు, కంపు.
కంప ఏంటండి? కంపంటే స్మెల్ వచ్చేటప్పుడు అర్థంలో వచ్చా పంపంటే క్రాస్ గా తగిలింది. సొంపంటే పచ్చ పచ్చ ఎమరాల పచ్చ కెమ్మల పచ్చ పచ్చ బొట్టేసిన పట్టింది మనకి. అదృష్టం పట్టింది. పట్టింది పట్టడంలో కూడా అట్టిద పట్ల అట్టకోలుగా పట్టింది. చాలా పట్టింది. ఏమండి? ఓయ్. మరి పచ్చ అంటే పచ్చ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నాకు చాలా ఇష్టం అండి. పచ్చ అంటే పచ్చ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా? మీకు ఇష్టమేనా? మన మనసులు కలిసినట్టే మన అభిప్రాయాలు కూడా కలిసాయిగా. మనసులో ఉన్నది నవ్వే నా పర్వం వచ్చింది. చెప్పాలనున్నది మాటలు ఒకసారి ఆ ఉంగరం నా వేలికి పెట్టరు. ఏంటండి అలా తెల్లబోయారు ఎందుకు? ఉంగరం అడిగారా? అడిగానుగా. ఇయ్యాల్సింది అంటారా? ఇవ్వాలిగా. మళ్ళీ ఇస్తారుగా. అంత నమ్మకం లేదా? అది అడిగారండి. సొమ్మండి ఏమండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తారండి. ఎందుకండి? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మధ్య లోపల పిలిచి నమ్మకం తలుపులు ఎత్తుంటాడండి మా డాడీ. ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏంటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. మీరెంత ధైర్యవంతులు అనుకున్నారే, ఇంత పిరికివారేంటండి? భలేవాడండి. మన దేవాలయం కడతారు చందా ఎంత రాశాడు మా అయ్యా? ఎంత రాశారు? 6 నెలలు చెప్పుకొని 3 రూపాయలు రాశాడు. 3 రూపాయలు? అయ్యి తెంపు చేస్తే చెరువు దిగు ఊరి మీద పట్టండి. అమ్మో, నేను మీరంటే నాకు ఇష్టం అండి. మిమ్మల్ని ఒక మాట అననిస్తారా? నన్ను ప్రేమించే మరిగాడివి నువ్వేనని, ఉంగరం నా వేలు పెట్టరు. మళ్ళీ ఇస్తారుగా. అది అది సొమ్మండి. ఏమండి ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంతా మళ్ళీ ఇస్తాము. ఇలా చెప్తారు. ఈ విషయం మాత్రం వెంకటరెడ్డి గారికి మాత్రం రమణారెడ్డి గారికి చెప్పాలండి. వాళ్ళు మైకి చెబుతారు. వాళ్ళు కూడా మాకెన్నో ఉంగరాలు ఇచ్చి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కూడా మాకు